హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ఒక గిన్నెలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర, అలా శుభ్రంగా ఒలుచుకున్నటువంటి పుదీనా ఆకులు వేసుకొని, తొడాలతో సహా వేయకండి, మెదగదు. ఆకులు కూడా వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. ఇదిగోండి, ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మరీ ఎక్కువ మగ్గిపోకూడదని, నల్లగా మాడిపోతే అసలు బాగోదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత మరి కాస్త నూనె వేసుకొని టమాటోలు ఈ విధంగా పెద్దగా తరుక్కొని ఒక 4-5 టమాటో ముక్కలు, అలానే మనం కారానికి సరిపడిన పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ముక్కలన్నింటిని కూడా బాగా మెత్తపడనివ్వాలి. టమాటో ముక్కలు బాగా మెత్తబడాలండి. మీకు నచ్చితే పల్లీలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. తర్వాత ఇవి టమాటో ముక్కలు బాగా మగ్గినాయి కదా, ఆ తర్వాత కొద్దిగా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును శుభ్రంగా కడుక్కొని దీంట్లో వేసుకొని మరి కాసేపు మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రోట్లోకి వెల్లుల్లి, జీలకర్ర, అలానే ఉప్పు వేసి ముందు మెత్తగా నూరుకోవాలి. ఇవి మెత్తగా మెదిగిన తర్వాత మనం ముందుగా మగ్గించుకున్నటువంటి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటే నలుగుతాయి. ముందు అన్నీ కలిపి వేస్తే మెదగవు అనమాట. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఈ విధంగా మెత్తగా నూరుకున్న తర్వాత మన దాంట్లోకి ముందుగా మగ్గించుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నా దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఉండటం వల్ల 2 సార్లు వేసాను. మీ దగ్గర పెద్ద రోలు ఉంటే ఒకేసారి వేసుకోండి. పుదీనా, కొత్తిమీర వేసి మెత్తగా నూరుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా మగ్గించుకున్నటువంటి టమాటోలు కూడా వేసి మొత్తాన్ని కలిపి బాగా నూరుకోవాలండి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇలా రుబ్బుకున్నటువంటి పచ్చడిని వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.